Hi everyone, welcome to our channel. This is Modri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో హెర్బల్ ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు సో ఇది ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది 100% రీగ్రోత్ హెయిర్ ఆయిల్. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. 100% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. పక్కా రిజల్ట్ అండి. కంపెనీ వాళ్ళు బల్ల గుద్ది మరీ ఇచ్చిన ఆయిల్ అనే ఇది. సో అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది కూడా ఉంది. చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, సో స్కాల్ఫ్ క్లీనెస్ లేదు, ఇన్ఫెక్షన్ కానీ లేదా ఇచ్చింగ్ కానీ సో అలాంటి ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు సో యూజ్ చేయండి. మీకు నేను చూపిస్తున్నాను కదా, పర్మనెంట్ డాండ్రఫ్ క్లియర్ అవుతుంది అండ్ స్కాల్ఫ్ పర్మనెంట్గా ఇన్ఫెక్షన్స్ అవి ఏమున్నా సో ఎలర్జీస్ అలాంటివి ఉన్న స్కాల్ఫ్ అనేది క్లియర్ చేస్తుంది అండ్ పర్మనెంట్ హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్, పర్మనెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. సో డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతుంది. పర్మనెంట్ స్మూతింగ్, షైనింగ్, సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వన్ సొల్యూషన్ అండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. సో హెయిర్ ఆయిల్ అనేది చాలా మంచిగా వర్క్ చేస్తుంది అండ్ గ్రోతీనెస్ అది కూడా చాలా బాగుంది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి దీని కాస్ట్ వచ్చి 423 రూపీస్ అండి. సో ఆయిల్ కాస్ట్ వచ్చి 423 రూపీస్. దీనికి షాంపూ కాంబినేషన్ అడిగే వాళ్ళైతే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ బట్టి నేను షాంపూ అనేది సజెస్ట్ చేస్తాను. సో హెయిర్ ఫాల్ కంట్రోల్కా లేకపోతే డాండ్రఫ్ క్లియర్కా అనేది హెయిర్ ప్రాబ్లమ్స్ బట్టి షాంపూ అనేది సజెస్ట్ చేస్తాను. లేదు ఓన్లీ ఆయిల్ యూజ్ చేస్తానన్న వాళ్ళు సో ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ బిఫోర్ అనేది 24 మంత్స్ ఇచ్చారు. ఎక్స్పైరీ డేట్ అనేది 24 మంత్స్ ఉంటుంది. సో ఎవరైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు సో ట్రై చేయండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఓకేనా. రిజల్ట్ ఇన్ 14 డేస్ అని ఇక్కడ ఇచ్చేసారు, మీకు మెన్షన్ చేశారు. యాక్చువల్లీ 1 వీకే రిజల్ట్ తెలుస్తుందండి. ఇది ఆలోవీరా అండ్ ఉసిరి, షీకాయ అండ్ పుప్పిల్లో సంథింగ్ అంటారు కదా అవి, హైబిస్కస్ ఇలా మాట లాట్ ఆఫ్ అన్ని హెర్బల్తోనే వచ్చినాయి. సో ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ ఇది యూజింగ్ ప్రాసెస్ అడుగుతారు కదా, యూజ్ చేసిన వెంటనే వాష్ చేయాలా అని, అలా ఏముండదండి. యాక్చువల్లీ బాటిల్లో మీకు చూపిస్తా. సో బాటిల్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ నుంచే మీకు ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇది హెయిర్ నుంచి కోమ్ చేసుకుంటూ చక్కగా లైన్స్ మనకి రూట్స్ నుంచి చక్కగా మనం మసాజ్ చేసుకోవచ్చు. వన్ రూట్ ఓపెన్ చేసి నీట్గా దీన్ని ఇలాగ కోమ్ చేసుకుంటూ వెళ్తే రూట్స్ అన్నిటికీ బాగా అబ్జర్వ్ అవుతుంది. మనం మొత్తం హెయిర్ అంతా కూడా సో ఇలా కోమ్ చేసుకుంటూ పెట్టుకున్నాక ఫింగర్స్తో, మన ముని వేళ్ళతో 2 హ్యాండ్స్తో చక్కగా ఫింగర్ మసాజ్ అనేది చేయండి. సో ఫింగర్ మసాజ్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ మసాజ్ చేసి హెయిర్ అంతా చక్కగా మసాజ్ చేసి తర్వాత ఫ్లక్ చేసి హెయిర్ పైకి పెట్టండి. అలా పెట్టేసి మీరు వాషింగ్ చేయాలి అనుకున్నట్టయితే సో నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు, లేదా 2 to 3 అవర్స్ తర్వాత అయినా వాష్ చేసేయచ్చు. లేదనుకుంటే మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొని 2 days ఉన్నా నో ప్రాబ్లం. యాక్చువల్లీ మన స్కాల్ఫ్ అనేది హెయిర్ ఆయిల్ 2 అవర్స్ మించి అబ్జర్వ్ చేయదండి. 2 అవర్స్ తర్వాత మీకు ఎంత హెయిర్ ఆయిల్ ఉన్నా వేస్టే. సో 2 అవర్స్ మించి అబ్జర్వ్ చేయదు. యాక్చువల్లీ నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటమే బెటర్. నేనైతే నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసేస్తాను, లేదా ఎర్లీ మార్నింగ్ పెట్టి ఒక 2-3 అవర్స్ తర్వాత వాష్ చేసేస్తాను. సో అలా అయినా వాష్ చేయొచ్చు. లేదనుకుంటే మాకు అలవాటండి ఆయిల్ అనేది ఎప్పుడు పెట్టుకొని లేదా హెడేక్ వస్తుంది అనుకుంటే సో మీరు ఉంచేసుకోవచ్చు. బట్ బయట వర్కింగ్ చేసేవాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ అయితే మ్యాక్సిమం నైట్ పెట్టి మార్నింగే వాష్ చేసేయండి. సో అలా వాష్ చేయడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఏముండదు. వీక్లీ ట్వైస్ అనేది హెడ్ బాత్ చేయండి.
అండ్ ఆయిల్ కూడా వీక్లీ 2 or 3 times పెట్టుకోవచ్చు. ఓకేనా. హౌస్ వైఫ్స్ అయితే 1 day 2 days ఉంచినా మీకు హెయిర్కి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనకి హెయిర్ పైన డస్ట్ ఏదన్నా పడితే సో ఆ ఆయిల్ వల్ల హెయిర్ పైన అదంతా డస్ట్ ఉండిపోయి తర్వాత మీరు కోమ్ చేసినప్పుడు రూట్స్కి వెళ్ళి రూట్స్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసామంటాను. సో వర్కింగ్ పీపుల్స్ అయితే అలా వాష్ చేయండి. సో హౌస్ వైఫ్స్ అయితే 1 day ఉంచినా నో ప్రాబ్లం. ఓకేనా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది ఉండదు. ఆర్డర్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. సో ఆర్డర్ చేయండి. గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సో తెలుస్తుంది. ఓకేనా. టుడే గివ్ అవే విన్నర్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. సో నేను నిన్న పెట్టాను కదండి. సో బెస్ట్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అని, యాక్చువల్లీ ఎక్సలెంట్ క్రీమ్ అండి. మంచి రిజల్ట్ ఉంది అండ్ మంచి ఫెయిర్నెస్ అనేది కూడా ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అనేది ఏం లేదు. కానీ స్కిన్ అయితే మంచి గ్లాసీ లుక్ వస్తుంది. సో ఆ వీడియో నుంచి నేను ఒక విన్నర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. యాక్చువల్లీ 30 కామెంట్స్ వచ్చినాయి. దానికి డబ్బులు ఎంత మేడం అని మెసేజ్ పెట్టారు. సో నేను మీకు ఆర్డర్ నెంబర్ ఇచ్చాను కదా, సో దానికి అడగండి, మీకు డీటెయిల్స్ అనేది పెడతాను. బట్ స్కిన్ చూసి పెడతాను కాబట్టి సో ఏ క్రీమ్ యూజ్ చేయాలనేది దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఓకేనా. ఒక నెంబర్ని విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. ఓపెన్ చేయి. 30 కామెంట్స్ కదా, 30 కదా, ఓపెన్ చేయపర్లా. నెంబర్ 11 అండి. కంగ్రాచులేషన్స్. నెంబర్ 11 ఎవరో 1 2 3 4 5 6 7 11 యూఐఎన్ పెట్టారు. భవానీ గారా. కంగ్రాచులేషన్స్ అండి. సో భవానీ గంగా భవానీ, బోడపట్టి గంగా భవానీ. సో కంగ్రాచులేషన్స్ అండి. మీ లైక్ నెంబరు అండ్ ఛానల్ది 2 స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. సో మీ ఫుల్ అడ్రస్ అనేది కూడా పెట్టండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.